నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టీడీపీ జనసేన సోషల్ మీడియా కార్యకర్తల ట్రోలింగ్ కు ఆత్మహత్యకు పాల్పడిన గీతాంజలికి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి హామీ ప్రకారం పార్టీ అండగా ఉంటుంది. గీతాంజలి కుటుంబ సభ్యులకు రాష్ట్ర వైసీపీ సోషల్ మీడియా వింగ్ ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ దొడ్డ అంజిరెడ్డి 50,000 నగదును అందజేసిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్. బస్సు ప్రయాణికుల సౌకర్యం, ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తున్న ఆర్టీసీ తెనాలి బస్ స్టేషన్లో మంచినీటి ఆర్వో ప్లాంట్ను ప్రారంభించిన ఏపీఎస్ ఆర్టీసీ నెల్లూరు జోనల్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి. ఆర్టీసీ తెనాలి డిపోలోని అవుట్ సోర్సింగ్ మహిళా స్వీపర్లకు చీరలు పంపిణీ చేసి సత్కరించిన సురేష్ రెడ్డి. రబీ పంటల కొనుగోళ్లలో ప్రభుత్వ నిర్లక్ష్యం. కౌలు రైతుల్ని గాలికి వదిలేసి నిండా ముంచిన ప్రభుత్వం. తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ములక శివసాంబిరెడ్డి విమర్శలు. టీడీపీ జనసేన సోషల్ మీడియా కార్యకర్తల ట్రోలింగ్ కు మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్న తెనాలికి చెందిన గొల్తి గీతాంజలికి అప్పట్లో ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం పార్టీ అండగా ఉంటుందని మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ అన్నారు. స్థానిక గంగానమ్మపేటలోని వైసీపీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటైన కార్యక్రమంలో గీతాంజలి కుటుంబానికి రాష్ట్ర వైసీపీ సోషల్ మీడియా వింగ్ ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ దొడ్డ అంజిరెడ్డి 50,000 నగదు అందించారు. వైసీపీ తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ సమక్షంలో గీతాంజలి భర్త, పిల్లలకు ఈ మొత్తాన్ని అందించారు. టీడీపీ జనసేన సోషల్ మీడియా ట్రోలింగ్ కి మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్న సోదరి గొల్తి గీతాంజలి కుటుంబానికి వారి పిల్లల భవిష్యత్ అండగా ఉంటారన్న అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రకటించినట్లు శివకుమార్ గుర్తు చేశారు. ఆయన ఆదేశాల ప్రకారం గీతాంజలి పిల్లల భవిష్యత్ అవసరాల నిమిత్తం ఆర్థిక సహాయం అందించారని తెలిపారు. గీతాంజలి కుటుంబానికి ఆర్థిక సహకారం అందజేస్తున్నట్లు ఈ సందర్భంగా దొడ్డ అంజిరెడ్డి తెలియజేశారు. పిల్లలను బాగా చదివించి ప్రయోజకులను చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెనాలి పట్టణ విశ్వ బ్రాహ్మణ ప్రముఖులు, తెనాలి నియోజకవర్గ వైసీపీ పార్టీ నాయకులు, తెనాలి వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు నీలి అజయ్ కుమార్, రబ్బానీ షేక్, కొంగర మంజరి చౌదరి, కావేటి నిర్మల, అక్కిదాసు కిరణ్, బండ్లముడి నాని, రవితేజ పాల్గొన్నారు. ఈరోజు ఏదైతే తెనాలి నియోజకవర్గం కార్యాలయంలో మాజీ శాసనసభ్యులు శివన్న గారి ఆధ్వర్యంలో ఏదైతే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గీతాంజలి అని జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త తన ఆలోచనను, తన కల అయినటువంటి ఇంటి పట్టాను శివన్న ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో దక్కిందని చెప్పి ఆనందం తట్టుకోలేనటువంటి క్రమంలో 2 మాటలు మాట్లాడితే దాన్ని ఓర్చలేనటువంటి ఆనాటి టీడీపీ ఐపాక్ టీం ఆ విషయాన్ని ట్రోల్ చేసి తన మనోభావాలు దెబ్బతినే విధంగా ఆఖరికి తన ప్రాణం కూడా కోల్పోయేటువంటి పరిస్థితికి ఆనాటి టీడీపీ పార్టీ ఐపాక్ టీడీపీ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఏదైతే ఈరోజు ఆ రోజు వాళ్ళు చేసినటువంటి దమనకాండలకు 2 పిల్లలకు తల్లి లేనటువంటి పరిస్థితి, ఒక కుటుంబం అంధకారంలోకి వెళ్ళినటువంటి పరిస్థితి ఇది తెలుసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పార్టీ తరఫున ఆర్థిక సాయం చేయడం జరిగింది. అదేవిధంగా తెనాలి నియోజకవర్గ ఆనాటి శాసనసభ్యుడైనటువంటి శివన్న తన సొంత నిధులు కూడా కేటాయించడం జరిగింది. అంటే కార్యకర్తకు అండగా ఎల్లవేళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, వాళ్ళని ఆదుకుంటుంది అనడానికి ఇదే నిదర్శనం. గతంలో కూడా నేను స్టేట్ ప్రెసిడెంట్ అయిన తర్వాత లాస్ట్ ఇయర్ కూడా 2 పిల్లలు చదువు నిమిత్తం ఆర్థిక సాయం ఇవ్వడం జరిగింది. మరలా ఇప్పుడు కూడా అలాగే ఎల్లవేళ్ళ సోషల్ మీడియా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గం శివన్న ఆధ్వర్యంలో ఎల్లవేళ వీళ్ళ కుటుంబానికి అండగా ఉంటాం. రాబోయే రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలు చేసేటువంటి ప్రతి ఒక్కరిని వదిలేటువంటి పరిస్థితి లేదు. గతంలో మాదిరిగా మంచితనం రాబోయే రోజుల్లో జరుగుతుంది. ఖచ్చితంగా అటువంటి వారికి బుద్ధి చెప్తాం. ఇటువంటి పునరావృతం కాకుండా జగన్మోహన్ రెడ్డి గారికి, శివకుమార్ అన్న గారికి ధన్యవాదాలు చెప్తున్నాం. నా కుటుంబానికి అంజిరెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తున్నాం. మా కుటుంబానికి ఎల్లప్పుడూ ఆదుకుంటున్నారు. నాకు చాలా సంతోషం. ఇక్కడ ఇలాంటప్పుడే కాదు, రోడ్డు మీద కనిపించినా కూడా శివకుమార్ అన్న గారు పలకరిస్తారు. ఆయన బర్త్డే విషెస్ అప్పుడు కానీ ఎక్కడైనా కనిపించినా నన్ను ఆయన దృష్టిలో ఒక చుట్టరికం బంధువు మనిషిలాగా నన్ను పలకరిస్తూ ఉంటారు. గతంలో తెనాల్లో జరిగిన విషయం అందరికీ తెలిసినదే. గీతాంజలి అనే అమ్మాయిని ట్రోల్ చేసి నేను సూసైడ్ దాకా ప్రేరేపించి చనిపోవటం జరిగింది. ఈ రోజున సోషల్ మీడియా తరపు నుంచి అంజిరెడ్డి అన్నగారు వచ్చి పిల్లలకు ఆర్థిక సాయం చేశారు. ప్రతి సంవత్సరం ఇలా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆర్థిక సాయం అందుతూనే ఉంది. ఆ ట్రోల్ చేసే ప్రతి ఒక్కరికి చెప్తున్నాము, అది ఏ పార్టీ అయినా కానివ్వండి, ఒక లిమిట్స్ అంటూ ఉంటాయి సోషల్ మీడియాలో.
ఆ ట్రోలింగ్స్ ఆడవాళ్ళ మీద చేసేటప్పుడు మీరు ఏ పార్టీ పరంగా మాట్లాడండి, ఏదైనా సబ్జెక్ట్ పరంగా మాట్లాడండి, కానీ పర్సనల్గా వాళ్ళని ఫోటోలు తీసి మార్ఫింగ్లు చేసి వాళ్ళని సూసైడ్ల దాకా ప్రేరేపించడం అనేది చాలా తప్పు అయిన విషయం. అది ఈ రోజున చూసుకుంటే గీతాంజలి ఆత్మహత్య చేసుకుంది. ఆ తర్వాత పిల్లల పరిస్థితి ఏంటి? ఎంత ఆర్థిక సాయం అందించినా పిల్లలకి తల్లి లేని లోటు తీర్చలేం కదా, ఎవరూ తీర్చలేము. అది ఏ పార్టీ అయినా కానివ్వండి, ఎవరూ తీర్చలేని లోటు అది. ఈ పిల్లలకి ఆర్థిక సాయం చేయడానికి మన పార్టీ తరఫు నుంచి 50,000 ఆర్థిక సాయం చేశారు. అలాగే ప్రతి సంవత్సరం వాళ్ళకి చదువు కోసం చేస్తా అన్నారు. అదే మాట ప్రకారంగా ఈరోజు ప్రతి సంవత్సరం వాళ్ళకి ఆర్థిక సాయం అందిస్తున్నారు మన పార్టీ సోషల్ మీడియా తరఫు నుంచి. ఈ విషయం చాలా దారుణమైంది. గతంలో ఒక ఆడవాళ్ళు బయటకు వచ్చి తన స్వేచ్ఛగా తన ఆనందాన్ని పంచినందుకు ఈరోజు ఆమె లేకుండా చేశారు ఈ ప్రపంచంలోకి. ఆమెని ఎలాంటి ట్రోల్స్ చేశారంటే ఆమె తట్టుకోలేక ఆత్మహత్య చేసుకునే అంత విధంగా ట్రోల్ చేశారు. ఆడవాళ్ళు వచ్చి స్వేచ్ఛగా ఒక మాట ఆనందాన్ని పంచుకోవటం కూడా తప్పైపోయిన లోకం ఇది. బస్సు ప్రయాణికుల సౌకర్యం, ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ తెనాలి బస్ స్టేషన్లో మంచినీటి సౌకర్యాన్ని కల్పించినట్లు ఏపీఎస్ఆర్టీసీ నెల్లూరు జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ ఏపీఎస్ఆర్టీసీ తెనాలి డిపో ఆధ్వర్యంలో స్థానిక కొత్త బస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన ఆర్ఓ వాటర్ ప్లాంట్ను ఆర్టీసీ నెల్లూరు జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి సోమవారం ఉదయం ప్రారంభించారు. ప్రయాణికుల భద్రతకు, ఆరోగ్యానికి ఆర్టీసీ ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. అదే వేదికపై తెనాలి డిపోకు చెందిన అవుట్సోర్సింగ్ మహిళా స్వీపర్లకు చీరలు పంపిణీ చేసి శాల్వతో సత్కరించారు. గుంటూరు రీజియన్లోని డిపో మేనేజర్లు, బీజేపీ సెంట్రల్ స్టాండింగ్ కౌన్సిల్ సిహెచ్ విజయభాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. నెల్లూరు జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డిని డిపో మేనేజర్ రాజశేఖర్, యూనియన్ నాయకులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో సుమారు 200 మంది పాల్గొన్నారు. అనంతరం డిపో మేనేజర్ కార్యాలయంలో జిల్లా డిపో మేనేజర్లు, డిపిటిఓ గుంటూరులో సమావేశమయ్యారు. ఈరోజు ప్రధానంగా ఆర్టీసీ అనేటువంటిది ఒక సేవా సంస్థ. సామాన్య మధ్యతరగతి పేద ప్రజలకి 180% మంది ప్రజలకి సుదూర ప్రాంతాలకి గమ్యం చేర్చేటువంటి ఒక సంస్థ ఆర్టీసీ. ఈ రోజున మనం చూస్తూ ఉంటాం, ఓలో బస్సులో, వ్యాపార సంస్థలో ఎప్పటికప్పుడు వాళ్ళకి అవకాశం దొరికితే రేట్లు పెంచేస్తూ పోతూ పనిచేస్తూ ఉంటారు. కానీ ఆర్టీసీ అట్లా కాదు. ఆర్టీసీ అనేటువంటిది మనం ఎప్పుడైనా సరే, పండగలు వచ్చినా, సంక్రాంతి అయినా, రంజాన్ అయినా, లేకపోతే ఇంకొకటైనా సరే, క్రిస్మస్ అయినా ఒకే రకమైన రేట్లు పెడతాము. అంతేకాదు గ్రామీణ ప్రాంతాల్లో సరైనటువంటి రోడ్డు సౌకర్యం లేకపోయినప్పటికీ కూడా ప్రజలకి మనం సౌకర్యవంతం చేస్తున్నాం. అందువల్ల ఆసియాలోనే మనది అత్యంత పెద్ద ప్రజా రవాణా సంస్థ ఏదైనా ఉందంటే అది ఏపీఎస్ఆర్టీసీ. ఇవాళ మన బీదా మస్తాన్రావు గారు రాజ్యసభ సభ్యులు మనం అడిగిన వెంటనే 8 ఆర్ఓ ప్లాంట్లు ఇవ్వడం జరిగింది. ఈ ఆర్ఓ ప్లాంట్లన్నింటినీ కూడా మనం దానికి కావలసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మళ్ళా కూడా మన ఆర్టీసీ కల్పించుకొని అందరికి కూడా శుద్ధ జలం అందించాలి. ఎందుకని మనం కరోనా చూసిన తర్వాత అన్ని రకాల జబ్బులు ఏదైతే ఉన్నాయో మన యొక్క ఇన్ఫెక్షన్ కారణంగా వస్తుంటాయి. మంచి నీళ్లు ఉండాలా, మంచి వ్యవస్థ ఉండాలా, మంచి శానిటేషన్ ఉండాలా, ఇవన్నీ ఉండాలనేటువంటి ఉద్దేశంతో మనం ఒక్కొక్కటి డెవలప్ చేసుకుంటూ పోతున్నాం. ఆ రకంగా మన యొక్క ప్రభుత్వం ఈ రకమైన చైర్మన్ హోదాలో ఉండి సామాన్య ప్రజల యొక్క, సామాన్య ప్రయాణికుల యొక్క బాధ తెలుసుకొని వారిని టాప్ ప్రయారిటీ ఇస్తూ వాళ్ళకి ప్రధానమైన ఇది మంచినీరు ఇవ్వడంలో సారు అన్ని డిపోలకి సక్సెస్ అని గట్టిగా తప్పడంతో సార్కి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయాలి. ఎందుకంటే చాలామంది చైర్మన్లు వచ్చారు, కొన్ని సంవత్సరాలుగా వచ్చారు, 1 నిమిషం 2 నిమిషాలు 5 నిమిషాల నుండి వెళ్ళిపోతూ ఉంటారు జనరల్గా. కానీ సార్ ఒకసారి చూశారంటే ఆ డిపోకి ఏం కావాలో మౌలిక సదుపాయాలు కల్పించడంలో మన నెల్లూరు జోన్ లో అన్ని బస్ స్టేషన్స్ కి అలాగే డిపోస్ లో ఏమేమి అమ్యూనిటీస్ పాసెంజర్స్ ఏం కావాలి, అలాగే సిబ్బందికి ఏం కావాలని చెప్పేసి వచ్చి రాగానే వెంటనే ఫస్ట్ సార్ ప్రయారిటీస్ ఇవి మీకు ఏమేం కావాలమ్మా అని అడిగారు.
ఏమేం కావాలి, ఏమేం వస్తువులు మీకు కావాలని చెప్పేసి సార్ స్వయంగా ఆయన అడిగిన మీదగా ఏమేం కావాలంటే ముఖ్యంగా త్రాగునీరు అవసరం ఉంది సార్ తెనాలి డిపోకి అని చెప్పినప్పుడు సార్ వెంటనే స్పందించి దాతల సహకారంతో మనకి ఇక్కడ ఆర్ఓ ప్లాంట్ అందజేశారు. అట్లాగే ప్రజల నుండి వివిధ సమస్యలపై వచ్చిన అర్జీలను సంబంధిత అధికారులకు పంపి నిర్ణీత వ్యవధిలోగా పరిష్కారమయ్యేలా చూస్తామని స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయ పరిపాలన అధికారి శ్రీధర్ బాబు తెలిపారు. స్థానిక కొత్తపేటలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక సమావేశం నిర్వహించారు. సబ్ కలెక్టర్ పరిపాలన అధికారి శ్రీధర్ బాబు ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. మొత్తం 4 అర్జీలు మాత్రమే దాఖలయ్యాయి. వీటిలో పోలీస్ శాఖకు చెందిన ఆర్జీ 1 కాగా పంచాయతీరాజ్కు సంబంధించిన ఆర్జీలు 2, మున్సిపల్ పరిధిలోని మరో ఆర్జీ వచ్చాయని వివరించారు. సమావేశంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. జొన్నలు, మొక్కజొన్నలు, మినుములు, పెసర తదితర పంటల్ని మార్కెట్ ద్వారా కొనుగోలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం మాట నిలుపుకోకుండా రైతులు, కౌలు రైతులను నిండా ముంచిందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ములక శివసాంబరెడ్డి అన్నారు. మద్దతు ధరకు పంటల కొనుగోలులో ప్రభుత్వం ఉదాసీనతపై రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ నినాదాలు చేపట్టారు. రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ములక శివసాంబరెడ్డి మాట్లాడారు. పంటలు కొనుగోలు చేయకుండా రైతుల్ని దళారులకు వదిలేసిన ప్రభుత్వ పాలకులు తమది రైతు ప్రభుత్వం, మంచి ప్రభుత్వం అని చెప్పుకోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. రైతులు, కౌలు రైతుల్ని దళారులకు అప్పగించడం ముంచే ప్రభుత్వంగా భావించాల్సి వస్తుందని ఆయన విమర్శించారు. ఆదివారం 1900 రూపాయలకు కొనుగోలు చేసిన దళారులు ఈరోజు 100 రూపాయలు తగ్గించి 1800 రూపాయలకు కొంటున్నారని ఆయన తెలిపారు. మినుములు, పెసలు కొనుగోలు చేయకుండా రైతులను గాలికి వదిలేసిన ప్రభుత్వం కనీసం జొన్న, మొక్కజొన్న పంటలనైనా కొనుగోలు చేయాలని శివసాంబరెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసి చేతులు దులుపుకోవడం బాధ్యత రాహిత్యమని అన్నారు. చక్కెరపాలెం రైతు శంకర్రావు, ఐతనగర్కు రైతు తెనాలి ప్రసాదరావు మాట్లాడారు. ఎకరానికి 30 నుండి 40 వేలు పెట్టి కౌలుకు తీసుకుని కష్టపడి పంట పండిస్తే కొనే నాదుడు లేకపోవడం అన్యాయమన్నారు. ధర్నా అనంతరం ఎంపీడీఓ అత్తటి దీప్తికి వినతి పత్రం అందించారు. ఎంపీడీఓ వ్యవసాయ శాఖ అధికారిని పిలిచి కొనుగోలు కేంద్రాలు పెట్టమని ప్రభుత్వం నుండి ఉత్తర్వులు ఏమైనా వచ్చాయని అడగడంతో ఆయన ఇంకా రాలేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం డివిజన్ అధ్యక్షులు ముద్దున సాంబశివరావు, ఉపాధ్యక్షులు తాటి వెంకటేశ్వర్లు, కంచర్ల తారకేశ్వరరావు, సిఐటియు నాయకులు పిల్లి రాజశేఖర్ బాబు తదితరులు పాల్గొన్నారు. శంకర్రావు నా పేరు. రెండో పంట కౌలు చేసి 20,000, దాని పెట్టుబడి వచ్చేసరికి 45,000 అవుతుంది. ఇవాళ మద్దతు ధర సుమారు 25,000 ఉంటేనే గిట్టుబాటు, 10,000 ఉంటేనే గిట్టుబాటు అవుతుంది. రైతులకు వచ్చేసరికి 1,800, 1,500 అంటున్నారు. కొనేవాళ్ళు లేకుండా పోయింది. అది ఏం చేయాలో గవర్నమెంట్ ఇది చేసుకుంటుంది, ఇన్వెస్ట్ చేసుకుంటుంది. గవర్నమెంట్ న్యాయం చేయాలని చేసుకుంటుంది. విపరీతమైన కూలి పెరిగిపోయింది. ఇప్పుడు 2 సార్లు 3 సార్లు ఎదలు పెట్టాము. లాస్ట్ కాము ఏమవుతుంది, 20 క్వింటాలు 15 క్వింటాలు అవుతున్నాయి. ఇవాళ రేటు చూస్తే విపరీతమైన కూలి పెరిగిపోయింది. కానీ అమ్మటానికి కూడా విపరీతంగా కొనటానికి 18, 16, 17 వాళ్ళు ఇష్ట ప్రకారంగా అడుగుతున్నారు. ఇష్ట ప్రకారం వాటిలో మళ్ళీ ఖర్చులు వేసుకొచ్చినందుకు అని బోల్డ్ ఖర్చులు అంటున్నారు. మరి గోతాం ఖర్చులు అని, మరి కాటా ఖర్చులు అని బోల్డ్ అయిపోతుంది. ఇంక వాటిలో మేము మిగిలేది ఏంది, మేము తినేది ఏంది, 24 గంటలు కట్టపడి ఉపయోగం ఏముంది? మార్కెట్ ద్వారా ధాన్యము, జొన్నలు, మొక్కజొన్నలు, మినుములు, పెసలు, శనగలు ఇవన్నీ కొనుగోలు చేస్తామని ఆర్భాటంగా ప్రకటన చేసింది. కానీ ఇంతవరకు ప్రభుత్వం ఎక్కడా కూడా కొనుగోలు కేంద్రాలు అనేది తెరవల. ఇప్పుడు మేము ఎండిఓ గారికి వినతి పత్రం రైతు సంఘం ఇస్తే వ్యవసాయ శాఖ వాళ్ళు చెప్పింది ఏంటంటే, మాకు ఎటువంటి ఆదేశాలు రాలేదు కాబట్టి కొనుగోలు కేంద్రాలు సమస్య ఊసే లేదు అని ఖరాఖండిగా ప్రభుత్వం చెబుతుంది. ప్రభుత్వం ఏం చెబుతుంది, మాది మంచి ప్రభుత్వం, మేము రైతుల కోసమే పుట్టింది ప్రభుత్వం అని చెబుతుంది. ఈ రైతుల కోసం పుట్టిన ప్రభుత్వం రైతులను ముంచే ప్రభుత్వం అర్థం కాని పరిస్థితుంది. ప్రభుత్వం 3,699 రూపాయలు జొన్నలకి ధర ప్రకటించింది. కానీ ఇవాళ మార్కెట్లో చూసేస్తే 1,700, 1,800 కొనుగోలు చేస్తున్నారు. దాంతోపాటు ఇవాళ మొక్కజొన్న కూడా మన వారం 10 రోజులు వస్తుంది, కొన్ని చోట్ల వచ్చేసింది. వలభాపురం ఇటువంటి ప్రాంతాల్లో 2,400 ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర, దాన్ని కూడా 1,700, 1,600 కూడా. అంటే వ్యాపారస్తులంతా కూడా సిండికేట్గా మారి రైతుల్ని దోచుకుంటుంటే ఈ ప్రభుత్వం చోద్యం చూస్తుంది, గుడ్లప్పగించి చూస్తుంది. రైతుల పట్ల కనీసం దయా జాలి లేకుండా చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తుంది అనేది మేము తెలియజేస్తున్నాం. ఇకనైనా ప్రభుత్వం నిజంగా రైతుల్ని, కౌలు రైతుల్ని ఆదుకోవాలని ఉంటే మరి ఇక్కడే మన మంత్రి గారు ఉంటారు, ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రులు, మరి వారు ఏం చేస్తున్నట్లు ఎప్పుడో
వచ్చిపోతే కాదు, నిజంగా క్షేత్రస్థాయిలో రైతుల దగ్గరకు పోయి వాళ్ళు ఏ పార్టీ రైతులని కాదు, కనీసం ఆ పార్టీ రైతులు జనసేన అయ్యో లేకపోతే తెలుగుదేశమో బీజేపీ రైతుల దగ్గరైనా కొనమండి, తక్కిన రైతులతో వదిలేసేయండి. కనీసం ఈ రైతుల్ని మరి గాల్లోకి వదిలేసి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే విధంగా ఈ ప్రభుత్వం పురికొల్పుతుంది. విద్యార్థులను ఎప్పటికప్పుడు ప్రశంసిస్తూ వారిని సానుకూల దృక్పథంతో ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అందుకు స్నాతకోత్సవ కార్యక్రమాలు దోహదపడతాయని నెహ్రూ నికేతన్ విద్యా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ వి దాసరి అన్నారు. స్థానిక బోస్ రోడ్లోని నెహ్రూ నికేతన్ విద్యా సంస్థలో ఆదివారం సాయంత్రం విద్యార్థులకు స్నాతకోత్సవ కార్యక్రమం వైభవంగా జరిపారు. ఎస్కేజీ పూర్తి చేసుకున్న విద్యార్థులకు స్నాతకోత్సవ గౌన్లు, క్యాప్లు ధరింపజేసి వారికి సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. బుల్లితెర నటి బిగ్ బాస్ ఫేమ్ ప్రేరణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గత 53 సంవత్సరాలుగా విద్యా సంస్థలను ఆదరిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులకు మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ వి దాసరి ధన్యవాదాలు తెలియజేశారు. వచ్చే విద్యా సంవత్సరం నుండి విద్యా విధానంలో మార్పులు వివరించారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గీతాకాంత్ వార్షిక నివేదికను సమర్పించారు. విద్యా విధాన ప్రణాళిక వివరించారు. అనంతరం క్రీడలు, సాంస్కృతిక పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతుల్ని అందించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు చేసిన నృత్యాంశాలు అలరించాయి. ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సంధ్య. Throughout the academic year, we have taken continuous efforts to provide quality education with joyful learning experiences. Along with academics, we have conducted a variety of activities for our students such as art and craft, dance, celebrations of important days, competitions and interactive classroom activities. This year, we have also conducted student-led conference for these timely thoughts, which was a great success. These activities help children improve their communication, creativity, confidence and social skills. Adding to our pride, our school has been honored with the prestigious Shiksha Award at the national level and has been recognized as the second best school in implementing activity-based learning. This remarkable achievement stands as a testimony to our dedication, quality education and continuous efforts towards excellence. So hats off to all these children. ఇంకో మాట ఏం చెప్పాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ స్కూల్ ఎలా తెలుసు అంటే, మీకు తెలిసి ఉండొచ్చు టేస్టీ తేజ గారు ఇదే స్కూల్ నుంచి, అండ్ నాకు తెలిసిన వాళ్ళల్లో హీఈస్ వన్ ఆఫ్ ద స్మార్టెస్ట్ పీపుల్. సో మీ పిల్లలు ఇక్కడ చదువుతున్నారు, వాళ్ళు ఇక్కడి నుంచి వస్తున్నారంటే పక్కా వాళ్ళు ఏదో బ్రిలియంట్ మైండ్ అయిపోతారో నాకు తెలుసు. సో ఆల్రెడీ ఒక మంచి ట్రాక్లో ఉన్నారు. ఇంకోటి ఏం చెప్పాలంటే, యాజ్ అన్ యాక్టర్ నేను మీతో మాట్లాడాలి అంటే, చాలామంది అంటే ఇప్పుడు అమ్మ నాన్నలు వాళ్ళకి నేను ఫోటో ఇవ్వలేకపోయినా వాళ్ళ పిల్లల్ని నా దగ్గర పంపించి నువ్వైనా ఫోటో తీసుకొని పంపిస్తున్నారు. ఎందుకంటే మీకు నేనంటే ఇష్టం. అదే పిల్లలు ఎప్పుడైనా నేను యాక్టర్ అవ్వాలి, ఈ ఫీల్డ్కి రావాలి అంటే ఎంకరేజ్ చేయండి. కొంచెం భయం వేస్తుంది, కరెక్టే, ఎందుకంటే ఈ ఫీల్డ్ గురించి ఈ ఫీల్డ్ గురించి మీకు తెలియకపోవచ్చు ఎక్కువగా. సో న్యాచురల్గా మీకు భయం వేస్తుంది, అరే అక్కడ సేఫ్ ఉంటుందా, సెక్యూర్ ఉంటుందా అని. బట్ టాలెంట్ ఉంటే ఏ ఫీల్డ్ అయినా మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తుంది. మా జాగ్రత్తలో మేము ఉండాలి. బట్ ఏ ఫీల్డ్ అయినా మీకు ప్యాషన్, ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ట్రై అయినా చేయాలి. అది సక్సెస్ అవుతుందా ఫెయిలియర్ అవుతుందా మా చేతుల్లో లేదు. బట్ మీ పిల్లలు ఎప్పుడైనా ఈ ఫీల్డ్కి రావాలి అనుకుంటే డెఫినెట్లీ సపోర్ట్ చేయండి. అండ్ మీకు కూడా అప్పుడు మీ పిల్లలతో ఫోటో తీసుకోవచ్చు ప్రైవేట్గా. సో దట్ ఈస్ వన్ థింగ్. First of all, I would like to thank all the parents who are supporting us for the past 53 years in this journey of education. So institutions పెట్టి 53 years అయింది.
సో ఒక నర్సరీలోనో ఎల్కేజీలోనో ఒక పేరెంట్ తీసుకొచ్చి మాకు అప్పచెప్పేటప్పుడు వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి. లైక్ వీళ్ళని జాగ్రత్త చూసుకుంటారా, టీచర్స్ ఎలా చూస్తారు, ఆయాలు ఎలా చూస్తారు అని. సో at the end of the day, with all your trust, you are leaving your wonderful kids with us, and we are doing our best, and we will be improving even in future in serving your kids or in serving you to uplift the future of your kids. And in this particular aspect, I would like to let you know, ఇప్పుడు ఇందాక మేడం చెప్పినట్టుగా we are the only institution which is running the complete digital classrooms in Tenali. So ఇప్పటి వరకు ఏంటంటే ఈ డిజిటల్ క్లాస్ రూమ్స్ లో we are working with visual learnings ఉంటుంది, అలాగే రీడింగ్ అండ్ రైటింగ్ ఉంటుంది, అండ్ ఆఫ్ కోర్స్ లిజనింగ్. టీచర్స్ చెప్పినప్పుడు వీళ్ళు విని నేర్చుకుంటున్నారు. అండ్ ఫ్రమ్ ది కమింగ్ అకాడమిక్ ఇయర్ ఒక చదువు మార్క్స్ అని కాకుండా వాళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ ఈవెన్ అదర్ ఆస్పెక్ట్స్ లో కూడా వాళ్ళని ఇంప్రూవ్ చేసేటట్టుగా మేము ఎప్పుడూ ట్రై చేస్తూ ఉంటాము. అండ్ మీ సపోర్ట్ కూడా మేము ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాము. So when I say support, I always expect you to give your feedbacks and your suggestions whenever it is possible. సనాతన ధర్మాల్లో మొదటిది అన్నదానం చేయడమేనని మహర్షులు ఏనాడు సూచించారని శ్రీ మహాత్మా సేవశాంతి ఆశ్రమం వ్యవస్థాపకులు వజ్రాల రామలింగాచారి అన్నారు. చేబ్రోలు మండలం గ్రామం షేకూరు వాస్తవిరాలు సూర్యదేవర హిమవర్ష 13వ వర్ధంతి సందర్భంగా ఆమె తల్లిదండ్రులు వేణుగోపాల్, నాగరాజ, సోదరి ఇందిరలు సోమవారం స్థానిక బుర్రిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా సేవశాంతి ఆశ్రమంలోని వృద్ధులకు ప్రత్యేక అన్నప్రసాద వితరణ చేశారు. తొలుత ఆశ్రమంలోని మహాత్మా గాంధీ కస్తూర్బా విగ్రహాన్ని పూజలు చేశారు. ప్రముఖ వ్యాపారవేత్త బిల్డర్ రావి భగత్ దత్తు తదితరులు పాల్గొన్నారు. స్నేహితులు సూర్యదేవర వేణుగోపాల్ గారి అమ్మాయి హిమవర్ష 13వ వర్ధంతి సందర్భంగా గాంధీ ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. దానికి మేము రావటం సంతోషంగా ఉంది. ఆయన ప్రతి సంవత్సరం ఇలాగే అన్నదానం చేసి ఈ వృద్ధులకి భోజనం సదుపాయం కల్పించాలని కోరుకుంటున్నాను. ఇటువంటి కార్యక్రమం మంచి కార్యక్రమం. ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకెన్నో జరుపుకోవాలని అయినా ఆ హిమవర్షకి నా ఆత్మ శాంతి చేకూరాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. ఈరోజు సూర్యదేవర హిమవర్ష గారి 13వ వర్ధంతి సందర్భంగా తల్లిదండ్రులు వేణుగోపాల్ గారు, నాగరాజు గారు, అక్క ఇందిరి గారు, చేకూరు గ్రామంలో ఆశ్రమవాసులకు భోజనం ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా లంక సీతారామయ్య గారి 3వ వర్ధంతి సందర్భంగా తల్లిదండ్రులు బాపమ్మ గారు, చంద్రమోహన్ రావు. సనాతన ధర్మాల్లో మానవ జీవితం చాలా గొప్పది. మహర్షులు రూపొందించిన కార్యక్రమాలు ఇవన్నీ ఏదో ఆషామాషిగా రాసినవి కాదు. ఉత్తమ సద్గతులు పొందాలంటే ఇక్కడ మిగిలిన వాళ్ళు ఆ ఉత్తర క్రియలు సజావుగా సాగడానికి 12 సంవత్సరాలు కంపల్సరీ చేయాలి. ఇంకా చేస్తే మంచిది, మినిమం చెయ్యాలి. అట్లాగే ప్రాపర్టీ యాక్ట్ కూడా అదే అప్లై అవుతుంది. ఒక మంచి చదువుకోవాలి, మంచి ఉద్యోగాన్ని తీసుకురావాలంటే కుటుంబం యావత్తు కృషి చేయాలి. అప్పుడు కానీ ఆయన ఉన్నత స్థాయికి వెళ్తాడు. తెనాలి పట్టణం చాలా విశిష్టమైనది. ఎందుకంటే ఎల్లప్పుడూ కూడా ఏదో సేవా కార్యక్రమంలో కొనసాగుతూనే ఉంటుంది. అన్నదాన కార్యక్రమాలు కానీ, అట్లాగే మందులు వైద్యాలు కానీ, అట్లాగే మాకు రావి భగత్ దత్ గారు ఆశ్రమానికి గతంలో డొనేషన్ ఇచ్చారు. ఈ డొనేషన్ ఇచ్చే భావం ఎట్లా ఉంటుందంటే ఒక మంచి జరగాలని ఉద్దేశం ఉంటేనే ఇస్తారు. అట్లాగే హిమవర్ష గారి తల్లిదండ్రులు వేణుగోపాల్ గారు, నాగరాజు గారు ఒక మంచి జరగాలని ఉద్దేశం ఎంతమందిలో ఉంటే అన్ని కార్యక్రమాలకు ఉపయోగం. చిరంజీవి నాగ కౌశిక్ జన్మదినం సందర్భంగా కుటుంబ సభ్యులు పలు వితరణ కార్యక్రమాలు జరిపారు. శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ఆధ్వర్యంలో యోగా సభ్యులు ముద్దా భక్తుని రమణయ్య, సామ్రాజ్యం మనవడు సాయి కృష్ణ, దివ్య కుమారుడు నాగ కౌశిక్ పుట్టినరోజు వేడుకల్ని సోమవారం ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా బుర్రిపాలెం రోడ్లోని గోశాలలో గోవులకు గ్రాసం అందించారు. బోస్ రోడ్లోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద పాదచారులకు మజ్జిగ పంపిణీ చేశారు. బుర్రిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా సేవశాంతి ఆశ్రమం, నాజర్పేటలోని మన ఇల్లు వృద్ధాశ్రమంలోని వృద్ధులకు అన్నదానం, పండ్లు పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా లయన్ కాకరపర్తి సుబ్రహ్మణ్యం యోగా సభ్యులు పాల్గొని నాగ కౌశిక్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎస్వి యోగా కన్వీనర్ ముద్దా భక్తుని రమణయ్య పర్యవేక్షించారు. శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం తరఫున దాని నిర్వాహకులు, తెనాలి శాఖ నిర్వాహకులు శ్రీ ముద్దా భక్తుని రమణయ్య, అలాగే వారి శ్రీమతి సామ్రాజ్యం గారుల కుమారుడు శ్రీ ముద్దా భక్తుని సాయి కృష్ణ, దివ్య గారుల కుమారుడు
నాగ కౌశిక్, చిరంజీవి నాగ కౌశిక్ పుట్టినరోజు సందర్భంగా 4వ జన్మదిన సందర్భంగా తెనాలి బోస్ రోడ్లో ఉన్నటువంటి పొట్టి శ్రీరాముల విగ్రహం దగ్గర ఉన్నటువంటి ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. ఈరోజు ఒక మంచి సేవా కార్యక్రమంతో నాగ కౌశిక్ పుట్టినరోజును జరుపుకోవటం అనేది చాలా అదృష్టం. మంచి భావనలతో మంచి సేవలతో ఆ పిల్లవాడు కూడా వాళ్ళ తాతలాగా రమణయ్య గారిలాగా ఎదిగి ఇంకా ఎక్కువ సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాము. బోస్ రోడ్లోని పొట్టి శ్రీరాముల విగ్రహం దగ్గర అన్నదాత సుఖీభవ ఆధ్వర్యంలో ఈ రోజున శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్ర సభ్యులు ముద్దాభక్తిని సాయి కృష్ణ దివ్య గారుల కుమారుడు చిరంజీవి నాగ కౌశిక్ పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ తాతయ్య ముద్దాభక్తులు రమణయ్య, శ్రీమతి సామ్రాజ్యం గారుల సహకారంతో ఈ రోజున ఇక్కడ ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఇదే కాకుండా ఉదయాన్న బోరిపాలెం రోడ్లోని గోశాలలో గోవులకి గోమేతని అందించాము. అదే కాకుండా గుళ్ళలో పూజలు నాగ కౌశిక్ సందర్భంగా పూజలు చేయించాము. తర్వాత బురిపాలెం రోడ్లోని మహాత్మా గాంధీ శాంతి వృద్ధాశ్రమం, మన ఇల్లు వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. నాగ కౌశిక్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. చిరంజీవి ముద్దాభక్తుని నాగ కౌశిక్ పుట్టినరోజు సందర్భంగా వారి తాతయ్య గారు ముద్దాభక్తులు రమణయ్య గారు, సామ్రాజ్యం గారు, ఈ శ్రీ వెంకటేశ్వర యోగా సేవ కేంద్రం వారి కన్వీనర్ గారు వారు ముద్దాభక్తులు రమణయ్య గారు, సామ్రాజ్యం గారు వారు మా ఆశ్రమంలో వృద్ధమాతలందరికీ భోజన ప్రసాదము, గోశాలలో గ్రాసము, పొట్టి శ్రీరాములు గారి విగ్రహం దగ్గర చల్లని మజ్జిగ ఏర్పాటు చేస్తున్నారు. మనవడు పుట్టినరోజు సందర్భంగా వారి మనవడు ఆయుర ఆరోగ్యములతో, అమ్మ అనుగ్రహంతో, తాతయ్య నాయనమ్మ ఆశీస్సులతో, వాళ్ళ సాయి కృష్ణ దివ్యల ఇల్లంతా సంతోషంగా వెలసల్లాలని కోరుకుంటూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను నేటితరం విద్యార్థులు అనుసరించాలని స్థానిక జేఎంజే మహిళా కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ శాంత సూచించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్ని సోమవారం స్థానిక జేఎంజే మహిళా కాలేజీలో ఘనంగా నిర్వహించారు. కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ శాంత అధ్యక్షత వహించారు. వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ రోజ్లిన్, రాజకీయ శాస్త్ర విభాగాధిపతి సిహెచ్ విశ్రాంతమ్మ, ఇతర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. తొలుత బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి గౌరవ నివాళులర్పించారు. అనంతరం ప్రిన్సిపల్ సిస్టర్ శాంత మాట్లాడారు. అంబేద్కర్ గారి జీవిత విశేషాలు, ఆయన చేసిన సేవలు, సమాజానికి అందించిన విలువల్ని వివరించారు. విద్యార్థులు ఆయన ఆశయాలను అనుసరించాలని సూచించారు. వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ రోజ్లిన్ మాట్లాడారు. అంబేద్కర్ సమానత, సామాజిక న్యాయం వంటి సిద్ధాంతాలని ప్రస్తావించారు. కాలేజీ పొలిటికల్ డిపార్ట్మెంట్ వారు విద్యార్థులకు అంబేద్కర్ గారి జీవిత చరిత్రపై వ్యాస రచన, వక్తృత్వ పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతుల్ని అందించారు. విద్యార్థులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీడీపీ జనసేన సోషల్ మీడియా కార్యకర్తల ట్రోలింగ్కు, ఆత్మహత్యకు పాల్పడిన గీతాంజలికి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి హామీ ప్రకారం పార్టీ అండగా ఉంటుంది. గీతాంజలి కుటుంబ సభ్యులకు రాష్ట్ర వైసీపీ సోషల్ మీడియా వింగ్ ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ దొడ్డ అంజిరెడ్డి 50,000 నగదును అందజేసిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అన్నబత్తిని శివకుమార్. బస్సు ప్రయాణికుల సౌకర్యం, ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తున్న ఆర్టీసీ తెనాలి బస్ స్టేషన్లో మంచినీటి ఆర్వో ప్లాంట్ను ప్రారంభించిన ఏపీఎస్ ఆర్టీసీ నెల్లూరు జోనల్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి. ఆర్టీసీ తెనాలి డిపోలోని అవుట్ సోర్సింగ్ మహిళా స్వీపర్లకు చీరలు పంపిణీ చేసి సత్కరించిన సురేష్ రెడ్డి. రబీ పంటల కొనుగోళ్లలో ప్రభుత్వ నిర్లక్ష్యం, రైతులు కౌలు రైతుల్ని గాలికి వదిలేసి నిండా ముంచిన ప్రభుత్వం. తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ములక శివసాంబిరెడ్డి విమర్శలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ న్యూస్.